హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పప్పు తోటకూర టమాటో కలిసి కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. పప్పు తోటకూర టమాటో ఆనియన్స్ గ్రీన్ చిల్లీ, మీ టేస్ట్కి సరిపడినంత కారం పసుపు, నేనైతే 2 స్పూన్లు వేసాను. మీకు ఎంత స్పైసీనెస్ కావాలంటే అంత కారం వేసుకోవచ్చు. సాల్ట్ సరిపడినంత వేసుకొని ఎంత వాటర్ క్వాంటిటీ ఎంత సరిపోతుందో చూసుకొని ఒకసారి గరిటెతో అంతా కలపండి. గ్రీన్ చిల్లీ ఏమో 4 వేసాను. ఒక్కసారి గరిటెతో కలపండి. అంతా కలిపిన తర్వాత కుక్కర్ పెట్టండి. విజిల్ ముందే పెట్టుకోండి. ఒక 4-5 విజిల్లు వచ్చే వరకు ఉంచండి. అంతా పప్పు అంతా అన్నీ కలిపి పెడుతున్నాం కదా, టమోటా వల్ల కొంచెం లేట్గా ఉడుకుతుంది. అందుకని ఒక 5-6 విజిల్స్ వస్తే మొత్తం అంతా మెత్తగా ఉడుకుతుంది అన్నీ కలిసి. లేదంటే పదే లిడ్ తీసి మళ్ళీ పెట్టి చాలా పని. ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. ఇందులో మీరు పప్పు సామాన్లన్నీ రెడీ చేసుకోండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, ఆయిల్ అన్నీ రెడీగా చేసుకొని పెట్టుకోండి. పప్పు తోటకూర ఇలా రోజు ఏదో ఒక ఆకుకూర పప్పు తింటే పిల్లలకు మనకి ఆరోగ్యంగా ఉంటుంది. హెయిర్ అది ఊడుకుంటూ ఉంటుంది ఎక్కువ ఆకుకూర తింటే. ఇప్పుడు ఫస్ట్ విజిల్ వస్తుంది. ఇట్లా 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే పప్పు అంతా మెత్తగా ఉడుకుతుంది. చూడండి, ఫస్ట్ విజిల్ వస్తుంది. టూ విజిల్స్, 3 విజిల్స్, 4 విజిల్స్, 5 ఎనఫ్ సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు పప్పు ఎంత మెత్తగా ఉడికింది. మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్ యూజ్ చేయండి, లేదంటే పప్పు గుత్తి ఉంటుంది చెక్కది, దాంతో మొత్తం అంతా మెత్తగా చేసుకోండి. చూసారా, అంతా చాలా బాగా ఉడికింది. రోజు ఏదో ఆకుకూర చేసుకుంటూ ఉండండి. ఆకుకూరలు ఎక్కువ తినమని స్కిన్ డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. వీక్లీ 4 టైమ్స్ తింటా ఉంటే మీకు మంచిది. చూసారా ఎంత మెత్తగా స్మాష్ అయిందో. ఉప్పు సరిపోలేదు, అందుకే కొంచెం ఉప్పు వేసా. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. మేము ఉప్పు కొంచెం తక్కువగా తింటాము. ఓకేనా, ఒకసారి కలపండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. గిన్నె పెట్టి ఆయిల్ సరిపడినంతగా వేసుకోండి. మేము కొంచెం ఆయిల్ తక్కువగా తింటాం. ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకోండి. కొంచెం ఆవాలు అవి కొంచెం చిటపటలాడిన తరువాత వేయండి మిగతావి. శనగపప్పు కొంచెం మెంతులు, కొంచెం మినపప్పు, హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. 4 వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసివేయండి. 2 రెడ్ చిల్లీ, కొంచెం కర్రీ లీవ్స్, కరివేపాకు. ఒక్కసారి కలిపిన తర్వాత కొంచెం ఇంగు యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం ఇంగు వేసుకోండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ కావాలి టేస్ట్ బాగుంటుంది అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది. అయిపోయింది, పప్పు తిరగమూత అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. పప్పు తోటకూర టమాటో కర్రీ రెడీ. చూసారా ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.